ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అలాగే చూశాక మర్చిపోకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బుజ్జి, నాకు ఒక 40,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 40,000? ఎందుకు? ఎందుకంటే ఊరికి వెళ్తాను, మళ్ళీ ఇంకొంచెం షాపింగ్ ఉంది, అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు. 40,000? ఇందా 50,000. 40,000 అడిగితే 50,000 ఇచ్చావు. నీకెలా ఇంత ఫాస్ట్గా? చాలా రోజుల నుంచి మనం పోకే విన్ అయితే ఆడుతున్నాం కదా. సో మన టెలిగ్రామ్ లింక్ ఛానల్ అయితే మన బయోలో పెట్టాను. సో నాకు ఒక్కడికే కాదు, చాలా మందికి మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తారు. అక్కడ చూసి డబ్బులు బాగా సంపాదించుకుంటాను. సో ఈ విధంగా అయితే నేను తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను. ఎండలు చూస్తే మండిపోతున్నాయి బేబీ. ఏదైనా మంచి ట్రిప్కి వెళ్దామా? లేవు, నా దగ్గర పైసలు లేవు. ఏంటి, నేను లేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎప్పుడు చూసినా నా చుట్టూనే ఉంటావు. డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు నువ్వు? అలా అడుగు. ఉల్టా విన్ అనే యాప్ ఉంది, అందులో నేను గేమ్స్ ఆడి డబ్బులు సంపాదిస్తాను. అందులో మంచి ప్రాఫిట్ ఉంటుంది. కావాలంటే నీకే చూపిస్తా, చూడు చూడు. 2,000 బెట్ వేసి 7,000 సంపాదించాను. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మాట విని మీరు కూడా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ యాప్లో బెట్టింగ్స్ ఆడాలనుకో, మీ జీవితాలు సంకనాగిపోతాయి. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ లైఫ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన డబ్బులతో మంచి ఇల్లు, మంచి కారు కొని లగ్జరీగా ఉంటారు. కానీ ఆ బెట్టింగ్ యాప్ని ఓన్లీ ప్రమోట్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళు గేమ్ ఆడి ఇంత డబ్బులు సంపాదించను, అంత డబ్బులు సంపాదించని ప్రమోట్ చేస్తారు. దాని తర్వాత ఆడరు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు మీరు గుడ్డిగా నమ్మి ఎలాగైనా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించని మీరు సేవింగ్ చేసుకున్న డబ్బుల్ని మొత్తం ఆ బెట్టింగ్ యాప్స్ లో పెడతారు. ఏముంది, ఆ బెట్టింగ్ డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఎలాగైనా పోగొట్టుకున్నటువంటి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించాలని అప్పులు చేసి ఆ అప్పులు చేసిన డబ్బుల్ని మళ్ళీ బెట్టింగ్ యాప్ లో పెడతారు. ఆ డబ్బు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పులు పాలవుతారు. తీరా చూస్తే చాలా మంది సూసైడ్ వరకు అటెంప్ట్ చేసుకున్న టైంకు వెళ్ళారు. సార్, నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య, పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ కి కొన్ని లక్షల మంది యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ లో కొంతమంది అమాయక ప్రజలు వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఆ బెట్టింగ్స్ అయితే ఆడతారు. కానీ ఆ ఫాలోవర్స్ లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరైనా ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ ని కనీసం కామెంట్ కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి కదా. వాళ్ళని క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు ఇలాగే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇకనైనా మీరు ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు కనుక ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఇది తప్పు అని కామెంట్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. సో దయచేసి ఎవరి మాటలు గుడ్డిగా నమ్మి మాత్రం బెట్టింగ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి.